పరిశుద్ధ సన్నిధిలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారములో 3 స్థలాలు ఉంటాయని చెప్పారు. చక్కగా మంచిది. 3 స్థలాల్లో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. జస్ట్ మీకు ఈరోజు మొదటి రోజు కాబట్టి కమింగ్ డేస్లో అవ్వడానికి జస్ట్ నేను కొన్ని విషయాలు ఈ వీడియోని నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇది ప్రత్యక్షపు గుడారము. ఇది మొత్తము ఎలా ఉంటుంది అని ఒక ఐడియా రావడానికి నేను మీకు ఇది చూపిస్తూ ఉంటున్నాను. ఇది ఆవరణం అన్నమాట. ఆవరణము లోనికి ప్రవేశించగానే మొట్టమొదటగా మనకేం కనిపిస్తుంది అంటే బలిపీఠం కనిపిస్తుంది. రానున్న దినాల్లో మనం ఆ బలిపీఠం ఏంటో, తర్వాత అందులో ఉన్నటువంటి ఉపకరణాల గురించి చాలా విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. ఇది బలిపీఠం. ఈ బలిపీఠం ఎదుట ఏం అర్పిస్తారు చెప్పండి? బలి అర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉపకరణాలు అంటారు వాటిని, పాత్రల్ని. అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రత్యక్ష గుడారంలో. యాజకుడు ఏం చేస్తాడంటే ఉన్నటువంటి ఆ యొక్క బలిని అర్పించిన తర్వాత అక్కడ చేసేటువంటి క్రమం అంతా కూడా, యాజక క్రమం అంతటిని కూడా మనం రానున్న దినాల్లో నేర్చుకుంటాం. ఎప్పుడైతే మొట్టమొదటిగా బలిపీఠం అయిన తర్వాత రెండవదిగా మనకు కనిపించేదే గంగాళం అన్నమాట. ఇది కూడా దీని కొలతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం రానున్న దినాల్లో నేర్చుకుంటాం. ఇందులో చేయవలసినటువంటి కార్యం ఏంటంటే యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి ప్రవేశిస్తారు. ఇప్పుడు మనం లోనికి వెళ్ళేటువంటిదే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉంటాయి. మరి ఎడమ వైపున ఉన్నటువంటిది మనం ఒక్కొక్కటి మనం చూస్తే దీపవృక్షము, అలానే సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక, ఈ 3 కూడా మనం చూస్తాం. ఒక్కొక్క దాని గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. వాటిని మనం నేర్చుకొని ఉంటున్నాం. ఈ యొక్క ఉన్నటువంటి ఈ దీప వృక్షాన్ని దేవుడు ఎలా చేయమన్నాడో కూడా రానున్న దినాల్లో ఒక్కొక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోబోతుంటున్నాం. బల్ల, వీటి గురించి కూడా 6, 6, 12 వీటి గురించి వివరణ కూడా మనం రానున్న నేర్చుకోబోతా ఉంటున్నాం. తర్వాత మనం కొన్ని విషయాలు మనం చూస్తే నెక్స్ట్ ఏంటి ఇక్కడ కనిపించేది ధూప వేదిక. నిత్యము కూడా యాజకుడు ఏం చేయాలి? ధూపం వేస్తూ ఉండాలి. ఆ యొక్క ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రార్థన చేయడం, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది పరిశుద్ధ స్థలం. తర్వాత లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని మనం చూస్తే కరుణాపీఠము, అలానే మందస్సము మనం చూస్తాం. ఒక్కొక్కటి ఏంటి అనేటువంటి విషయాన్ని, పైన మూత, ఆ యొక్క ఉన్నటువంటి కెరూబులు ఉన్నటువంటి ఆ యొక్క అంతా కూడా ఏంటంటే కరుణాపీఠం అంటారు. లోపల భాగం అంతా కూడా మందసం, అంటే ఓవరాల్గా మందసం అని మనము వాటిని పిలిచాలి. ఈ మందసంలో ఏముంటాయంటే ప్రాముఖ్యంగా 3 వస్తువులు ఉంటాయి. ఏంటవి అంటే మన్నగల పాత్ర, ఇంకా అహరోన్ చిగురించినటువంటి కర్ర, మూడవదిగా రాతి పలకలు. ఈ 3 కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనము రానున్న దినాల్లో మనం నేర్చుకుంటాం. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. ఇవన్నీ కూడా ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారము అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఈ యొక్క మాటని మనం కొన్ని విషయాల్ని మనం ఈ దినాన ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క సాయంకాల ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మనం దేవుని యొక్క సన్నిధిలో క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తాం. మన టాపిక్ ఏంటంటే ప్రత్యక్షపు గుడారం. అందులో కొన్ని విషయాల్ని మనం చూస్తూ మనము ముందుకు వెళ్దాం. చదువుతారు ఒకసారి ఎవరైనా? ప్రత్యక్షపు గుడారము, పరిపూర్ణుడైనటువంటి క్రీస్తును మనము చూడగలము అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ప్రత్యక్షపు గుడారాన్ని మనం ధ్యానం చేసుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటే పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తాం. నేటి దినాల్లో అనేక మంది ఇంకా త్రిత్వాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆ త్రియేక దేవుణ్ణి మనము ఏ రీతిగా విశ్వసించాలనేటువంటిది బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంటున్నది. మనం ఆలోచన చేస్తే
మరి పరిశుద్ధ ఆత్మ దేవునికి, అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ, ఈ మూడింటికి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భౌతికంగా అనగా శరీరధారిగా మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తారు. కానీ పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉన్నారు. ఏవైనా 2 సందర్భాలు చెప్తారా? సో జస్ట్ కొంచెం ఆలోచన చేయడానికి ఏవైనా ఒక 2 సందర్భాలు. యేసు ప్రభుల వారు ఆదికాండంలో కనిపిస్తాడా? కనపడ్డా? కనిపిస్తాడా? నిర్గమకాండంలో కనిపిస్తాడా? లేవియాకాండంలో కనిపిస్తాడా? ఎస్ సార్ నో ప్రాబ్లం, చెప్పండి. కనిపిస్తాడా లేదా? సో ఆయన మనం బాగా మీరు లోతుగా చదివినట్లయితే 66 పుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, అలానే పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి కూడా మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే మొట్టమొదటిగా బలి జరిగింది ఎక్కడ చెప్పండి? ఆయనకున్నటువంటి ఆదాము హవ్వకు ఎలా వస్త్రములు వచ్చాయి మనం ఆలోచన చేసినప్పుడైతే, అలానే మనం అబ్రహాము కుమారుడు మనం ఆలోచన చేసినప్పుడు ఇస్సాకును బలి ఇచ్చేటువంటి సమయంలో కూడా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి అక్కడ కనిపిస్తారు. సో ఇలా ఓవరాల్గా బైబిల్ని మనం క్షుణ్ణంగా మనం పరిశీలిస్తూ ముందుకెళ్ళినప్పుడు అనేక విషయాల్ని మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రత్యక్షపు గుడారంలో పరిపూర్ణుడైనటువంటి క్రీస్తును చూడగలం అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే చాలామంది మనం చూస్తే అనేకులు పాత నిబంధన గ్రంథము అర్థం కాదని ఏం చేస్తారంట చెప్పండి? ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. నేను కూడా ప్రారంభంలో అలానే ఉండేవాడిని. ఆదికాండం చదివేవాడిని, మంచిగా అర్థమయ్యేది. నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం ఇవన్నీ స్కిప్ చేసి డైరెక్ట్ జంప్ చేసి కీర్తనలోకి వెళ్ళిపోయేవాడిని. కీర్తనలు, సామెతలు చదివి దాని తర్వాత ఇంకా చాలే అనుకొని మళ్ళీ క్రొత్త నిబంధన ప్రారంభించి మత్తయి సువార్త నుంచి చదివేటువంటి వాడిని. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అర్థమయ్యేవి కాదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అధ్యాయాలు చదువుతూ నేర్చుకుంటూ క్షుణ్ణంగా లోతైనటువంటి విషయాల్ని పరిశీలిస్తూ వచ్చామో అనేక విషయాలు దేవుడు నేర్పిస్తూ ముందుకు వచ్చాడు. సో మనం ఎప్పుడు కూడా ఏ వచనాన్ని కానీ ఏ అధ్యాయాన్ని కానీ పక్కన పెట్టడానికి వీల్లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మరి కొన్ని విషయాలు మనం చూస్తే అయితే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి భాగము కూడా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది వచనం కావచ్చు, ఆ పుస్తకం కావచ్చు, లేకుంటే ఆ లేఖన భాగము కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి ప్రవచనపూరితమైనటువంటి పాత నిబంధన గ్రంథము అలానే చారిత్రాత్మకమైనటువంటిది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే మెషయాకు రాబో మెషయాకు ముంగూర్తుగా ఉన్నది అన్న విషయాన్ని మనం చూడాలి. పాత నిబంధన అంతా కూడా ఛాయ, కొత్త నిబంధన అంతా కూడా నెరవేర్పు అన్న విషయాన్ని చూడండి. కొన్నిసార్లు మనం అర్థం చేసుకుంటే కొంతమందిని నీడను మనం చూస్తే ఆ వ్యక్తి ఎవరా అనేటువంటిది కొంచెం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే. కానీ కొంత వారు మనకు ముందే తెలిసినట్లయితే ఆ రూపం అనేటువంటిది మనం చూసి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలానే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే దేవుని అర్థం చేసుకోగలం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రత్యక్ష గుడారం గురించి ఉన్నటువంటి అధ్యాయాల్ని మనం ఆలోచన చేస్తే చూడండి, నిర్గమకాండంలోనే మనం ఆలోచన చేసినప్పుడు ప్రధాన భాగంగా 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈ ఆజ్ఞలు ఇవన్నీ కూడా రూపకల్పన ఇవన్నీ కూడా ఉంటాయి. 35 నుంచి 40 అధ్యాయాలు మనం చూస్తే నిర్మాణము, స్థాపన గురించినటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. ఓవరాల్గా మనం చూస్తే దాదాపుగా 13 అధ్యాయాలు నిర్గమకాండంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఒక 13 అధ్యాయాలు ఒక గ్రంథములో ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి వ్రాయబడిందంటే ప్రాముఖ్యమైనటువంటి విషయమా కాదా? చెప్పండి, ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా. సో కాబట్టి మనం ఆలోచన చేయాలి. ప్రతి లేఖనం ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇన్ని అధ్యాయాలు కలిగినటువంటి ఈ ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో బైబిల్ మొత్తంలో ప్రత్యక్ష గుడారం గురించి సుమారుగా ఎన్ని అధ్యాయాలు రాయబడి ఉన్నాయి? పలకండి మీరు ఒకసారి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 96 16 ఎన్ని ఉన్నాయి? 52
50 to 60 అధ్యాయాలు. సో ఉన్నటువంటి ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి. అందులో 56 అధ్యాయాలు చాలా స్పష్టముగా ఈ ప్రత్యక్షపు గుడారం మీదనే ఆధారపడి ఉంటున్నాయి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. సో మీరు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రత్యక్షపు గుడారం గురించి వ్రాయబడింది అనేటువంటిది మీరు ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదవచ్చు. ఈ యొక్క మాటలు దాదాపుగా 56 అధ్యాయాల్లో స్పష్టంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో మరికొన్ని విషయాలు మనం చూస్తే నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలని మనం చూసాం? 13 అధ్యాయాలు దాదాపుగా ఉన్నాయి. అధ్యాయాలు కాదు, ఈ యొక్క ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం గురించి వ్రాయబడినటువంటి అధ్యాయాలు. సో 13 అధ్యాయాలు ఉన్నాయి. లేవియా కాండంలో దాదాపుగా 18 అధ్యాయాలు ఉన్నాయి. దేని గురించి? ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి విషయాలు దాదాపుగా మనం చూస్తే 18 అధ్యాయాలు ఉంటున్నాయి. అలానే సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తే 13 అధ్యాయాలు ఉంటున్నాయి. సంఖ్యాకాండంలో కూడా 13 అధ్యాయాలు ఉంటున్నాయి. ద్వితీయోపదేశ కాండంలో కూడా 2 అధ్యాయాలు, అలానే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 4 అధ్యాయాలు ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం చూడాలి. సో రాసుకునేటువంటి వారు షార్ట్కట్లో నిర్గమ అని చెప్పి 13 అని, లేవ్యాకాండం 18 అని చాలా సింపుల్గా మీరు రాసుకునండి. తర్వాత మీరు ఎప్పుడైనా స్టడీ చేస్తున్నప్పటికీ ఎంతో వీలుగా ఉంటాయి, విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఈ యొక్క విషయాల్ని మనం చూస్తూ ఉంటున్నామంటే, ఆ యొక్క ఉన్నటువంటి ఒక్కొక్క అధ్యాయంలో ఇన్ని అధ్యాయాలు, లేకుంటే ఒక్కొక్క పుస్తకంలో ఇన్ని అధ్యాయాలు ఉన్నప్పుడు వాటి గురించి ఖచ్చితంగా మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరత ఉంటున్నది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మరికొన్ని విషయాలు మనం చూస్తే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు మోషే సో ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ప్రారంభంలో దేవుడు మొట్టమొదటి మానవుడు ఎవరండి? మొట్టమొదటి మానవుడు ఎవరు చెప్పండి? ఆదాము. చెప్పండి, ఆదాము, హవ్వ. దేవుడు ఏం చేసేవాడు వారితో మాట్లాడుతున్నప్పుడు? చెప్పండి, ఏ సమయంలో మాట్లాడేవాడు? చల్లటి పూట అప్పుడప్పుడు వచ్చి మాట్లాడేవాడా? ప్రతిరోజు మాట్లాడేవాడా? చెప్పండి, ప్రతిరోజు కూడా మాట్లాడేటువంటి వాడు. సో మాట్లాడుతున్నప్పుడు అపవాది ఏం చేశాడు? చెప్పండి, అపవాది ఏం చేశాడు? శోధించాడు. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయేటట్లుగా చేశాడు. మొత్తానికి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయేటట్లుగా చేశాడు. సో ఎప్పుడైతే వారు కోల్పోయారో దేవునితో డైరెక్ట్గా మాట్లాడలేక ఏం చేశారు? వాళ్ళు దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవునిలో నివసించనీయకుండా, లేకుంటే మనం దేవునిలో లేకపోకుండా ఆటంకపరిచేది ఎవరు అంటే అపవాది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నారో అప్పుడు వారు దేవునిలో ఆనందించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి వారు బయటికి వెళ్ళారో ఆ యొక్క ఉన్నటువంటి రకరకాలైనటువంటి కష్టాల గుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది. సో మన భాషలో మనం చెప్పాలంటే, కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఆరంభం నుంచి దేవుడు ప్రజలతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెప్తారా ఒకసారి? దేవుడు, నేను చెప్పినట్టు చెప్పండి. దేవుడు ఆరంభం నుంచి ప్రజలతో సహవాసం చేయడం దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా చెప్పండి, నెక్స్ట్ ఆదికాండంలో ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడాడు. తర్వాత వారు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో మళ్ళీ మనం చూసుకుంటూ మనం ముందుకెళ్తే మళ్ళీ ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి.
12వ అధ్యాయంలోనికి వద్దాం. ఎవరు పిలుచుకున్నాడు? 12వ అధ్యాయంలో ఎవరు ఉంటారు? ఇస్సాకు ఉంటాడా? 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో ఎవరు ఉంటారు? ఆదికాండం 12వ అధ్యాయం దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తాడు. ఈ ఇంట్లోంచి బయటకు వచ్చి నీ ప్రాంతాన్ని విడిచిపెట్టు. అబ్రహాం కదా, ధైర్యంగా చెప్పాలి. 2 2 4 అంటే 5 అన్నా కూడా 4 అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. సో అలా దేవుడు మళ్ళీ వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ ఒక వ్యక్తిని చూశాడు, నీవే నీతిమంతుడు అన్నాడు. ఎవరు అతను? నోవాహు. నోవాహు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీవే నీతిమంతుడు అన్నాడు. అలా 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 క్రమంగా ముందుకు వెళ్ళే కొద్దీ దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ మనం చూస్తే రాజులను ఏర్పరచుకున్నాడు. తర్వాత న్యాయాధిపతుల్ని మనం చూస్తాం. రాజులు న్యాయాధిపతులు అయిన తర్వాత మనం యాజకుల్ని, న్యాయాధిపతుల్ని ఇలా క్రమముగా ఒక్కొక్కరిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. అంతటితో దేవుడు సాటిస్ఫై అవ్వలేదు, కానీ ఆయనే స్వయంగా ఈ భూమి మీదకి రావడానికి శరీరధారిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే మనతో సహవాసం చేయడానికి కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏదైనా తోటలో ప్రజలతో మాట్లాడడం అలవాటు పడ్డాడు ఆయన. సో అలా ఆ యొక్క ప్రజలతో మాట్లాడేటువంటి స్థితిని బట్టి అలా మనం చూస్తే ఒక్కొక్కరితో పాత నిబంధనలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేటువంటి వాడు, కానీ క్రొత్త నిబంధనలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనకు దేవునికి ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి అడ్డుగోడను తొలగించేసి మనల్ని దేవునితో సంధి చేశాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించగలుగుతుంటున్నాం, ప్రభు సన్నిధిలో చేరగలుగుతుంటున్నాం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం కొన్ని విషయాలు మనం చూస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. సో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు ఎవరితో? ప్రజలతో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి, క్రొత్త నిబంధన ప్రకారం ఆయన ఎక్కడ నివాసం చేస్తా ఉంటున్నాడు చెప్పండి? క్రొత్త నిబంధన ప్రకారం ఎందుకన్నా అడుగుతా ప్రశ్నలు అనుకుంటున్నారా? చెప్పండి. మనలోనే నివాసం చేస్తూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదా, 3:16లో, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మనం చూస్తే ఆది నుండి చదవం ఒకసారి, మైక్లో చదవండి. ఆది నుండి దేవుడు తన రూపంలో తన ఆకారంలో చేసుకున్న మానవునితో నివసించాలని, సహవాసం చేయాలని ఆశించుచున్నాడు. కానీ ఆదాము అవ్వల దోషం మానవుడిని దేవుని నుండి దూరం చేసింది. అయినా వాడబారిన దేవుని కృప మానవుని వెంటాడుతూనే ఉంది. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆది నుంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మానవులతో నివసించాలని, సహవాసం చేయాలని ఆశపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఉన్నటువంటి వారి దోషము దేవునికి మానవునికి మధ్య దూరం చేసినప్పటికీ కూడా దేవుని వాడబారినటువంటి దేవుని యొక్క కృప మానవుల్ని ఏం చేస్తూ ఉంది? వెంటాడుతూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టువాడు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అట్లు దేవుని యొక్క కృపను పొందినటువంటి ఎవరు? హనోకు, నోవాహు, అబ్రహాం వంటి వారి ద్వారా దేవుడు నిబంధన చేసుకున్నట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తాం. అందుకే అబ్రహాము సంతానమును ఆశీర్వదించి సర్వ మానవులను రక్షించే రక్షణకర్తను అతని జనాంగములో నుండి వచ్చుటకు ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో మనం ఆలోచన చేస్తే ఇది ఓవరాల్గా దేవుని యొక్క ప్రణాళిక అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ ప్రత్యక్ష గుడారంలో మనం ఏం నేర్చుకోబోతుంటున్నాం రానున్న దినాల్లో అన్న విషయాన్ని మనం చూస్తే, ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలోని భాగములు, మొదటి విషయం ఏం నేర్చుకున్నాం? భాగాలు. ఆవరణము చెప్పండి ఒకసారి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాల గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ, అందులో ఏంటంటే ద్వారం గురించి మనం నేర్చుకుంటాం, అలానే ఇత్తడి బలిపీఠం గురించి, అలానే గంగాళం గురించి మనం నేర్చుకుంటాం. ఆ యొక్క ఉన్నటువంటి రక్తము, అలానే నీరుకు ఉన్నటువంటి ఆ యొక్క సాదృశ్యాల్ని మనం చూస్తాం. పరిశుద్ధ స్థలము, అలానే
అతి పరిశుద్ధ స్థలము ఆ యొక్క ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో కూడా మనం చూస్తాం. అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఉపకరణాల గురించి కూడా మనం ధ్యానం చేసుకొని ఉంటున్నాం. అలానే పునాది పలకలు, అలానే తెరలు, పరిశుద్ధ స్థలము, అలానే సముఖపు రొట్టెల బల్ల, దీప వృక్షము, అలానే ధూపవేదిక. తర్వాత మనం చూస్తే ఆ యొక్క ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసపు పెట్టె, కరుణాపీఠం గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్షపు గుడారంలోని సామాగ్రి, అందులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, అలానే ధనుస్సులోని 7 రంగులు, అందులో యేసుక్రీస్తు, ఈ యొక్క విషయాలు. ప్రత్యక్షపు గుడారంలోని రంగులు, లోహాలు, సంఖ్యలు. సో ప్రత్యక్షపు గుడారంలోని ఉపకరణములను గురించి, ప్రత్యక్షపు గుడారం యొక్క ఆ యొక్క ప్రార్థనా జీవితం గురించి, ఇన్ని విషయాలు ఉంటున్నాయి ప్రత్యక్షపు గుడారం గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాదాపుగా 60 చెప్పండి 60 అధ్యాయాలు ఈ ప్రత్యక్షపు గుడారం గురించి వ్రాయబడి ఉంటున్నాయి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. ఇందులో ప్రతిదీ కూడా ఏది కూడా తీసివేయడానికి వీలు లేదనమాట. ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, ముందుకెళ్ళచ్చా? తర్వాత ఒకవేళ రాసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో చదువుతారు ఒకసారి, మళ్ళీ ఒకసారి చదవమ్మా ఒకసారి. ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష గుడారంలో భాగములు, ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణం, ద్వారము, ఇత్తడి బలిపీఠము, గంగాళము, రక్తము, నీరు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పునాది పలకలు, తెరలు, పరిశుద్ధ స్థలము, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, అతి పరిశుద్ధ స్థలము, మందపు పెట్టె, కరుణాపీఠము, ప్రత్యక్ష గుడారంలోని సామాగ్రి, క్రీస్తు, ధనుస్సులో 7 రంగుల అందులు క్రీస్తు, ప్రత్యక్ష గుడారంలో రంగులు, లోహములు, సంఖ్యలు, ప్రత్యక్ష గుడారంలో ఉపకరణములు, ప్రత్యక్ష గుడారము ప్రార్థన జీవితం. గుడారము అలానే ప్రార్థన జీవితం. సో వీటి గురించి మనము రానున్న దినాల్లో ఒక్కొక్కటి గాను అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. సో ఈ దినాన మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి, అయితే దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసై ఉండగా దేవుడు వారి కొరకు మోషేను పంపి ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి సీనాయి అరణ్యములో నడిపించెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే మోషే నాయకత్వంలో మనం ఆలోచన చేసినప్పుడు వారిని కనాను చేర్చుటకు ఆశించినట్లుగా మనం చూస్తాం. వారి మార్గ మధ్యంలో ఉండగా దేవుడు తన ఆజ్ఞలను, కట్టడలను వారికి తెలియచేయటయేగాక వారి మధ్య నివసించుటకు ఆశించి మోషేను ప్రత్యక్షపు గుడారమును సిద్ధపరచమని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ప్లాన్ అంతా ఎవరికి చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు నిర్మించమని. ఎవరి చేత నిర్మించమన్నాడు చెప్తారా? ప్రత్యక్షపు గుడారాన్ని ఎవరు నిర్మించారు? ఎవరండి? మోషేనా? అహరోనా? మిరియామా? ఎవరు? సో వాటిని మనం ఇది నేర్చుకోబోతుంటున్నాం. వర్తమానం లాగా నేను కొంత ముందుకు తీసుకెళ్తాను. సో ఈ విషయాలు మనం చూస్తే మానవుడు చెప్పండి, దేవుడు మానవుల మధ్య ఆశించిన గుడారమే ప్రత్యక్ష గుడారము. ఇది చదవండి మాట. దేవుడు మానవుల మధ్య నివసించుటకు ఆశించిన గుడారమే ప్రత్యక్ష గుడారం. మళ్ళీ చదువుదాం. దేవుడు మానవుల మధ్య నివసించుటకు ఆశించిన గుడారమే ప్రత్యక్ష గుడారం. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి మనము? ప్రత్యక్ష గుడారం అంటే ఏంటంటే దేవాది దేవుడే మానవుల మధ్య నివసించడానికి కోరినటువంటిది ప్రత్యక్షపు గుడారం అనే విషయాన్ని మనం చెప్పాలి. ఇది మానవుల ఏర్పాటు కాదు, దేవుని ఏర్పాటే. ఇది ప్రత్యక్ష గుడారం నాకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వబడుటకు బైబిల్లో ఇన్ని ఎక్కువ అధ్యాయములు కేటాయించబడుటకు కారణం. సో ఈ కారణాలని మనం చూస్తే ఈ ప్రత్యక్ష గుడారము పరలోకపు సియోను పట్టణమునకు ముంగుర్తుగా ఉన్నది. అంతేకాదు ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు యేసుక్రీస్తును ఆయన పరిచయం చూపించినవిగా ఉన్నవి. సో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపిస్తూ ఉంటున్నది అనే విషయాన్ని. సో ఎలానో
మనం కమింగ్ డేస్లో చాలా విషయాలు ఇందులో నుంచి మనము నేర్చుకోవడానికి మనము ముందుకెళ్దాం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రత్యక్ష గుడారం. ఎందుకంటే ఆ ఉన్నటువంటి విధానం బట్టి ప్రజలతో నివసించడానికి, ప్రజలతో ఉండడానికి, ప్రజలతో మాట్లాడడానికి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో కొన్ని విషయాలు మనం చూస్తే, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మనతో నివసించాలని ఆశిస్తుంటున్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటున్నది. ఆ పట్టణమునకు పరలోకపు మహిమను చూపిస్తున్నది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరలోకమందున్న వాటిని పోలిగిన వస్తువులు ఇటు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయం 23, 24 వచనాలు రాయబడిన మాట. సో పరలోకపులో ఉన్నటువంటి వస్తువులకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము ఈ యొక్క మాటలు మనం చూస్తూ ముందుకు వెళ్తాం. సో నేను మొన్న ఐ థింక్ లాస్ట్ 3 months అయింది అనుకుంటాను. సో ఎట్లనో హోలీ ల్యాండ్కి వెళ్ళలేకపోతా ఉన్నాను. అంటే అక్కడికి ఉన్నటువంటి హోలీ ల్యాండ్ ఎక్కడుంటుంది? హోలీ ల్యాండ్ ఎక్కడుంటుంది? హోలీ ల్యాండ్ యెరూషలేములో కదా. సో అక్కడికి వెళ్ళలేకపోతా ఉంటున్నాం కదా. ఏలూరులో హోలీ ల్యాండ్ అని పిలువబడుతూ ఉంది. సో కనీసం అక్కడికి వెళ్ళి అక్కడున్న హోలీ ల్యాండ్ అన్నా చూద్దాం అని. యెరూషలేం పోవాలంటే కనీసం 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళడానికి ఒక 1,500 ఉంటే వెళ్ళిపోయి రావచ్చు అన్నట్లుగా వేరే పని మీద అక్కడికి బైబిల్ క్లాసెస్కి వెళ్ళి దగ్గరే అని చెప్తే అక్కడికి వెళ్ళి చూడడం జరిగిందండి. సో అక్కడ ఏలూరులో దగ్గరే అక్కడ క్లాసెస్ జరిగిన తర్వాత అంటే ఆ యొక్క యెరూషలేములో వాళ్ళు వెళ్ళి చూసి ఆ వచ్చినటువంటి అక్కడ కట్టడాలు ఏ రీతిగా అయితే ఉంటున్నాయో అందులో కొన్ని వస్తువులని ఆ యొక్క ఉన్నటువంటి ఒక వేలో అర్థం చేసుకోవడానికి రాగానే ఆ యొక్క ఒక్కొక్కటి అలానే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత విధానం, ఆయన పుట్టుక, ఆయన యొక్క బాల్యము, ఆయనకు ఉన్నటువంటి ఆ విధానం బట్టి పేరు పెట్టు కార్యక్రమము, ఆయన యవ్వనము, దాని తర్వాత ఆయన చేసిన పరిచర్య, ఆ యేసు ప్రభుల వారి శిష్యులతో నడిచినటువంటి విధానము, ఆయన యొక్క తర్వాత మరణము, దాని తర్వాత పునరుత్థానం, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ దాదాపుగా మోర్ దాన్ 40 వరకు ఆ యొక్క ఉన్నటువంటి 40 స్థలాల వరకు ఆ లోపల అంతా క్యాంప్ అంతట్లో, ఆ క్యాంపస్ అంతట్లో కూడా సిద్ధపరచడం జరిగింది. అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క హోలీ ల్యాండ్ని వాళ్ళు ఏం చేశారు, ఏలూరులో జస్ట్ కొంచెం ఆ విధంగా ఉండేటట్లుగా ఏం చేశారు, అక్కడ ఉంచారు అన్నట్లు అర్థం చేసుకోవడానికి. సో వెళ్ళలేనటువంటి వారికి చూడడానికి. సో అలానే మనం లేఖన భాగంలో మనం చూస్తే పరలోకపు సంబంధమైనటువంటి పోలికైనటువంటి వస్తువులు అనేటువంటివి పరలోకములకు వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభుల వారు తప్ప ఎవరు లేరు. కాబట్టి అటువంటి వస్తువులకి సాదృశ్యంగా మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే ఈ ప్రత్యక్ష గుడారంలో మనం చూడగలుగుతుంటున్నాం అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి ఈ యొక్క మాటను బట్టి. సో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే చదవండి ఈ మాట. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయ్యున్న నివాసము పరలోకమును మనకున్నదని ఎరుగుదుము. సో ఇక్కడ ఆలోచన చేస్తే భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనటువంటి నివాసం ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ గుడారము అనగానే మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే మనం నివసించేటువంటి గుడారం కావచ్చు, మన దేహం కావచ్చు. సో ఇది ఏదో ఒక రోజు శిథిలమైపోతుంది కదా. ఎంత మంచి కాస్ట్లీ వస్త్రాలు వేసుకున్నా కదా, ఎంత మంచి కాస్మోటిక్స్ పూసుకున్నా ఏదో ఒక రోజు ఈ శరీరం అనేటువంటిది శిథిలమైపోతుంది. అలానే కొన్ని చోట్లకు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవికున్నటువంటి గృహాలు కావచ్చు, లేకుంటే కొన్ని ప్యాలెస్ లాంటివి అవి చూసినప్పుడు ఎంత అద్భుతంగా కట్టింటారో కదండి. సో అవి చూస్తే కన్నా ఇంకా అదే పరలోకం లాగా ఉంటుంది చూడడానికి. పెద్ద ఏదో అంటారు కదా, పాలు ఎత్తుకోవచ్చు అంట, అంతగా టైల్స్ కానీ అంత నీట్నెస్గా ఉంటాయి కదా. చాలా చోట్ల ప్లేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అంటే ఈ భూమి మీద ఎంత ఉన్నటువంటి వైభవంగా కట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు అది
శిథిలమైపోతూ ఉంటుంది అన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి. కానీ శిథిలము కానిటువంటిది ఏంటంటే నిత్యమైనటువంటి నివాసం ఎక్కడుందంటే మనకి పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ భూమి మీద నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, చెప్పండి, ఇండ్లు ఉన్నా లేకపోయినా, పొలం ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, చెప్పండి, చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సో ఏమున్నా ఏం లేకపోయినా ఇవన్నీ కూడా చెప్పండి తాత్కాలికమైనటువంటివి. కానీ మనకి పర్మనెంట్ లైఫ్ అనేటువంటిది ఎక్కడుందంటే ఆ నిశ్చలమైనటువంటి పరలోకం రాజ్యంలో ఉంటున్నది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ భూమి మీద చూడండి, కొంతమంది 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని చెప్పి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత జాబ్ రాలేదని చెప్పి, ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి, ఇంకా రకరకాలైనటువంటి అప్పుల సమస్యల చేత ఈ భూమి మీద వరకు ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని తొందరగా దేవుడు నిర్ణయించినటువంటి వాటికన్నా ముందుగానే ఏం చేస్తుంటున్నారంటే వాటిని తొలగించుకొని చనిపోవడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. అలా ఉండకూడదు. మహా అంటే ఈ భూమి మీద మన ఆయుష్ కాలము ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆ యొక్క బ్రతికినంత కాలం దేవుని యొక్క సన్నిధిలో ఆయన నీడలో మనం బ్రతికేటువంటి వారంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అన్ని జనులలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మమును దేవుడు ఏం చేశాడంటే, మీ యందు ఉన్నటువంటి క్రీస్తు అని కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:27లో మనం చూస్తాం, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. కాబట్టి మనలో ఆయన నివసించడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎక్కడున్నారంటే, నాకు తెలిసినటువంటి ఒక పాప ఉంటుంది, యేసు ప్రభు ఎక్కడున్నారంటే నా గుండెలో ఉన్నాడని చెప్తారు. అది చిన్న చిన్న మాటలు చెప్తే ఎంత సంతోషమే కదా మనకి. యేసు ప్రభు ఎక్కడున్నాడంటే గుండెలో ఉన్నాడు, నా గుండెలో అంటాడు కదా, మనం ఆలోచన చేస్తే. కాబట్టి మనం ఆ యొక్క సెన్స్ కలిగి ఉండాలి. మనం అంటే ఆ స్పర్శ మనం కలిగి ఉండాలి. నాకు ఎవరు లేరు, కొంతమంది చెప్తా ఉంటారు, నాకు ఎవరు లేరు, నా స్నేహితులు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు కదా. సో సమ్టైమ్స్ మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఆయన మన హృదయంలో ఉన్నాడన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. సో ఈ ప్రత్యక్షపు గుడారంను మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం నాకు మరికొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సో ప్రత్యక్షపు గుడారానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. రీడ్ ఇట్ అమ్మా, చదవండి ఒకసారి. గుడారము, పరిశుద్ధ స్థలము, ప్రత్యక్ష గుడారము, యెహోవా నివాస గుడారము, యెహోవా గుడారము, సాక్ష్యపు మందిరము. సో బైబిల్ గ్రంథంలో ప్రత్యక్ష గుడారంకు ఉన్నటువంటి మరొక నానా అర్థాలుగా పిలువబడినటువంటి ఈ యొక్క పేర్లు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ ప్రత్యక్ష గుడారంకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పేర్లు, గుడారమని, పరిశుద్ధ స్థలమని, అలానే ప్రత్యక్ష గుడారమని, యెహోవా నివాస గుడారమని, యెహోవా గుడారమని, అలానే సాక్ష్యపు మందసమని బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపు గుడారంకు ఉన్నటువంటి ఈ యొక్క పేర్లని మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇంకొక మరొక పాయింట్ కూడా ఉంది, సాక్ష్యపు గుడారం అనేటువంటి మరొక వచనంలో రాయబడింది, సేమ్ వర్డ్. ఓకే, సో ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే, సో మరికొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఈ గుడారం అనేటువంటిది మనం ఆలోచన చేస్తే 3 విషయాలు మనం చూస్తే, శరీరమునకును, అలానే సంఘమునకును, అలానే పరిశుద్ధ స్థలమునకు మరి గుర్తుగా ఉంది. మానవునికి కూడా మనం చూస్తే 3 వేస్లో మనం అర్థం చేసుకుంటాం, ప్రాణము, ఆత్మ, చెప్పండి ఇంకోటి ఏంటి, ప్రాణము, ఆత్మ, శరీరం, స్పిరిట్, సోల్, బాడీ కదా. ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అలానే ఈ యొక్క ఆవరణమును మనం చూస్తే శరీరమునకు గుర్తుగా మనం చూస్తాం. అలానే మనం ఆ యొక్క ఉన్నటువంటి పరిశుద్ధ స్థలాన్ని సంఘమునకు గుర్తుగా మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలాన్ని ఆ యొక్క పరిశుద్ధ స్థలమునకు గుర్తుగా మనం చూస్తాం. అంటే 3 భాగాలుగా మనం ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మనం నేర్చుకుంటాం అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చెప్తారా ఒకసారి, పలకండి ఈ మాట. శరీరమునకు గుర్తు, సంఘమునకు గుర్తు, పరిశుద్ధ స్థలమునకు గుర్తు. సో ఈ 3 విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో నెక్స్ట్ వెళ్దామా? ఓకే, సో ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయని నేర్చుకుంటూ వచ్చాం కదా. మొట్టమొదటి ఏంటిదండి? ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇందులో 7 ప్రాముఖ్యమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి అనే విషయాన్ని. ఆవరణములో 2 ఉపకరణాలు ఉన్నాయి. బైహైడ్ చేయవచ్చు మీరు ఇది.
మీరు ఎప్పుడు కూడా మీ మనసులో ఉంచుకోవాలి. కేవలం నోట్స్లోనే మాత్రమే కాకుండా హృదయంలో ఉంచుకునేటట్లుగా చేసుకోవాలి. ఆవరణంలో 2 ఉపకరణాలు ఏంటి? ఇత్తడి బలిపీఠము, అలానే గంగాలం. ఇందాక మనం వీడియోలో కూడా చూస్తూ వచ్చాం. సో ఇత్తడి బలిపీఠము, గంగాలం ఉంటాయి. అలానే పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, అలానే ధూపవేదిక అనే విషయాన్ని మనం చూస్తాం. 3 ఉపకరణాలు. అతి పరిశుద్ధ స్థలములో మందసపు పెట్టె, అలానే కరుణాపీఠము. సో ఈ యొక్క ఉన్నటువంటి 2 ఉపకరణాలని మనం చూస్తాం. కాబట్టి ప్రత్యక్ష గుడారంలోని ప్రతి విషయము కూడా యేసుక్రీస్తును, అలానే మనం అనుభవించవలసినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలని, పరిచయ విధానాలని తెలియచేస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెప్తారు ఇప్పుడు ఒకసారి చూడకుండా చెప్పండి. ఆవరణంలో ఏమున్నాయి? ఇత్తడి బలిపీఠము, గంగాలము, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల. అది పరిశుద్ధ స్థలంలో మందసము, కరుణ పీఠం. సో ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది ఇందాక మనం వీడియోలో చూసినట్లుగా ఇది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సో ఈ మందిరాన్ని కట్టడానికి ఎవరి చేత కట్టించారనేటువంటిది మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 35వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. ఆ మాట ఒకసారి. నిర్గమకాండము 35వ అధ్యాయము 30వ వచనం త్వరగా చదువుదాం. ఇశ్రాయేలుతో ఇట్లనడు, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వాణ్ణి నింపి ఉన్నాడు. సో ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ హూరు కుమారుడునైనా హూరు మనవడునైనా బెసలేలును అన్న విషయాన్ని మనం చూస్తాం. సో కదా ఇక్కడ ఎవరున్నారు? బెసలేలు అన్నటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి మనవుడంట చెప్పండి? ఎవరి కుమారుడు, ఎవరి మనవుడు? హూరు మనవుడునైనా బెసలేలు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క మాటను మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఎవరిని ఈ ప్రత్యక్షపు గుడారము ఎవరి చేత కట్టించమని తెలియజేశారంటే మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, వీటిని హూరు మనోడు అనేటువంటి బెసలేలును అనేటువంటి వ్యక్తిని పిలిచినట్లుగా మనం చూస్తాం. ఎవరు హూరు చెప్పండి? హూరు ఎవరు? మనకు ఒక మెయిన్ సిచ్యువేషన్లో కనిపిస్తాడు హూరు. గుర్తు చేసుకోండి ఒకసారి. ఒక యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మోషే చేతులు ఏమెక్కాయి? బరువెక్కాయి. బరువు ఎక్కినప్పుడు 2 వ్యక్తులు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎవరు వాళ్ళు? నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది కదా, తీన అవసరం లేదు, చెప్పండి. ఎవరు? మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు ఓడిపోయారు. అమాలేకీయులు గెలుస్తూ ఉంటున్నారు. సో అయితే ఎప్పుడైతే చేతులు పైకెత్తినప్పుడు మోషే చేతులు బరువు ఎక్కినప్పుడు ఇటు సైడ్ ఒకరు వచ్చి సపోర్టింగ్గా ఉన్నారు. చెప్పండి ఎవరు? అహరోను, హూరు కదా, వీరిద్దరు సపోర్టింగ్గా ఉంటారు. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఎవరి మనవుడు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క హూరు మనవుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి ఈ యొక్క విషయం ఏంటంటే
మనం చేస్తున్నటువంటి భక్తి అనేటువంటిది నేను అనుకున్నాను ఏంటంటే నెక్స్ట్ మన జనరేషన్ కూడా ఎంతో ఉపయోగకరంగా దేవుడు వారిని వాడుకుంటాడు అన్న విషయాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకెళ్తున్నటువంటి సమయంలో మనం దేవుని కొరకు నమ్మకంగా పని చేసినప్పుడు మన తరాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాడు అనేటువంటి దానికి మరొక చిహ్నముగా ఈ యొక్క మాటని మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బెసలేలు చేత ప్రత్యక్షపు గుడారం నిర్మించమని ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బెసలేలు అనగా అర్థం ఏంటంటే దేవుని నీడలో ఉన్నాడు అని అర్థం. దేవుని యొక్క నీడలో ఉన్నాడు అని అర్థం. దేవుని నీడలో ఉన్న వారికి దేవుడు ప్రత్యక్షతనిస్తాడన్న విషయాన్ని మనం చూడాలి. అలానే ప్రత్యేకతనిస్తాడని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. చెప్పండి, బెసలేలు అంటే అర్థం ఏంటి? దేవుని నీడలో ఉన్నాడు అన్న విషయాన్ని. బెసలేలు అనగా అర్థం ఏంటి? దేవుని నీడలో ఉన్నాడు అన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎవరి చేత ఈ ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పాడు దేవుడు? బెసలేలు చేత కట్టించమని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 91వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం, తీయనవసరం లేదు కానీ ఫస్ట్ మాట ఏముంటుంది? భలే చెప్తారన్న మీరు, తీయద్దంటారు చెప్పమని చెప్తారు అనుకుంటున్నారా? మనకందరికి తెలిసిన మాటే కాబట్టి తీయద్దంటున్నా. ఏముంటుంది? కీర్తనలు 91 మహోన్నతుని చాటున నివసించువాడే కదా. మహోన్నతుని చాటున ఉండేటువంటి వారే ఎవరంటే దేవుని యొక్క నీడలో ఉన్నవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి స్థలం ముందు ఎవరిని పెట్టాలి? దేవుని పెట్టాలి కదా. ప్రతి స్థలంలో ప్రతి సమయంలో కూడా దేవుని ముందు ఉంచినప్పుడు మనం ఆయన చాటు ఉన్నప్పుడు మనకు సురక్షితం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆయనకున్నటువంటి గ్రద్ద వస్తూ ఉందనుకోండి, కోడి ఏం చేస్తుంది? తన పిల్లలన్నింటినీ కూడా దగ్గరకు చేర్చుకొని ఏం చేస్తుంది? తన రెక్కలతో కప్పేస్తుంది కదా. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తుంది. అలానే మనం దేవుని ఆశ్రయించి దేవుని యొక్క నీడలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏ హాని జరగనీయకోకుండా చేస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బెసలేలు అనగా అర్థం ఏంటంటే దేవుని నీడలో ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గత వారంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎవరి గురించి నేర్చుకుంటూ వచ్చాం గత వారంలో? చెప్పండి. యోబు గురించి నేర్చుకుంటూ వచ్చాం. యోబు అనగా అర్థం ఏంటి? యోబు అనగా అర్థం ఏం నేర్చుకుంటూ వచ్చాం? సో పేరుకు తగినటువంటి జీవితం జీవించాడా లేదా అనేటువంటి వాటి గురించి గత వారంలో చాలా విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. సో ఇక్కడ కూడా బెసలేలు అనగా అర్థం ఏంటంటే దేవుని నీడలో ఉన్నాడు అన్న మాటని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నీడలో ఉన్నటువంటి తనని దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. సో ఇప్పుడు నేను వర్తమానంలోనికి లాగా వెళ్తున్నాను. ఇప్పటి వరకు క్లాస్ లాగా చెప్తూ నేను ముందుకు వెళ్ళి ఉంటున్నాను. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే మోషేని నాయకునిగాను అలానే అహరోను యాజకునిగాను మిర్యాముని ప్రవక్తినిగాను దేవుడు ఏం చేశాడంట? వాడుకుంటూ వచ్చాడు. అలానే బెసలేలుని మందిరపు పరిచారకునిగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకున్నాడు లేదా? ఉందా విశ్వాసం, నమ్మకం ఉందా? చెప్పండి, నేను దేవుని చేత పిలువబడ్డాను. చెప్పండి, మీ ప్రక్కవారు కూడా చెప్పండి, నువ్వు దేవుని చేత పిలువబడ్డావు. జగత్తు పునాది వేయబడక మునిపి దేవుడు నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మోషేని దేవుడు ఎలా వాడుకున్నాడు? నాయకునిగా వాడుకున్నాడు. అహరోను దేవుడు ఎలా వాడుకున్నాడు? యాజకునిగా వాడుకున్నాడు. మిర్యామును దేవుడు ఎలా వాడుకున్నాడు? ప్రవక్తినిగా దేవుడు వాడుకున్నాడు. బెసలేలును మందిరపు పరిచారకునిగా వాడుకున్నాడు. అందరినీ కూడా దేవుడు పిలిచాడు. అయితే వారిలో ఏర్పరచబడినటువంటి వారు కొద్ది మందే అన్న విషయాన్ని మనం చూస్తూ ఆ కొద్ది మందికి చేయుటకు ఆజ్ఞ ఇచ్చిన ఆయనకున్నటువంటి ఆ చేయుటకు దేవుడు పనిని అప్పగించినట్లుగా మనం చూస్తాం. అలానే జ్ఞాన విద్య వివేకములను దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఆ చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పరిచర్లో వాడుకోవడానికి బెసలేలును దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడున్నటువంటి విధానం బట్టి మనుషులందరినీ కూడా దేవుడే కలుగ చేశాడు. దేవుడు అందరినీ కూడా తన పరిచర్లో వాడుకోవాలనేటువంటిదే ఆయన యొక్క ఉద్దేశం. ఏ ఒక్క వ్యక్తి చెప్పండి నిషేధింపబడిన వారు
కారు. ఒకవేళ సేవకులు మనల్ని పక్కన పెట్టచ్చు కదా, మన ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టచ్చు, నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు అని మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు అలా చూడలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కూడా పరిచర్యలో పాల్గొని దేవుని పని చేస్తూ ఆశీర్వదింపబడాలనేటువంటిదే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దేవుడు అయితే మనుషులు ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే అందరినీ వాడుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎవరి చేత ప్రత్యక్ష గుడారం అనేటువంటిది కట్టడం జరిగింది? బెసలేల్ని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ యొక్క బెసలేల్ గురించినటువంటి విషయాలు నేను క్లుప్తంగా కొన్ని మెయిన్ లైన్ చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు స్టడీ చేసుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఉంటున్నాను. సో ఈరోజు నేను బెసలేల్ గురించి కొన్ని విషయాల్ని మాట్లాడుతూ నేను ముందుకు వెళ్తాను. సో ఈ బెసలేల్ గురించినటువంటి విషయాలు మనం చూస్తే ఆ యొక్క 31వ నిర్గమాకాండం 31వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 1 నుంచి 1వ వచనాన్ని చదివినట్లయితే ఒకసారి 31వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. తర్వాత మీరు 1 నుంచి 11 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయొచ్చు. మీరు ఈ యొక్క రాయబడినటువంటి విధానం బట్టి బెసలేల్ గురించినటువంటి విషయాలు ఆ యొక్క రాయబడి ఉంటాయి. చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనవుడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకే రత్నములను సానబెట్టుటకు కర్ర కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పువానికి కలుగునట్లు వాణ్ణి దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాని గోత్రంలోని అహియాసాముకు కుమారుడైన అహలోయాబుకును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయినట్లు జ్ఞాన హృదయులందరికీ అందరి ఈ హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షము గుడారము, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారము ఉపకరణలన్నిటినీ, బల్లను దాని ఉపకరణలను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణలన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణలన్నిటినీ, గంగాలమును దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవ వస్త్రములను, యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలముల కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు సమస్తమును చేయవలెను. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మోషేతో దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇద్దరు కూడా ఈ యొక్క బెసలేలు అలానే అహోలియాబు ఎవరు అన్న విషయాన్ని ఈ 31వ అధ్యాయములో 1 నుంచి 16 వచనాల్లో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భూమిపై దేవునికి మొట్టమొదట నివాస స్థలమును కట్టినటువంటి వ్యక్తి ఎవరంటే బెసలేలు అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళాలి. సో ఈ భూమి మీద మొట్టమొదటిగా ఆ యొక్క నివాస స్థలమును కట్టినటువంటి వ్యక్తి దేవుడు. ఆ యొక్క విషయాల్ని మనం చూసినప్పుడు అతని గోత్రం ఏమని చూస్తూ వచ్చాం మనం? బెసలేల్ కుటుంబం గురించిన విషయాలు. గోత్రం ఏది? యూదా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు బెసలేలు అంటే ఊరు యొక్క మనవడు, అలానే ఊరు కుమారుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఏదైనా కూడా ఒక వ్యక్తిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈవెన్ దో అబ్రహాము గురించి మనం స్టడీ చేస్తున్నాం అనుకోండి, అబ్రహాము తండ్రి పేరు ఎవరు? అబ్రహాం తండ్రి పేరు ఏంటి? హల్లెలూయా, దేవుని స్తోత్రం. తెరహు కదా అబ్రహాము తండ్రి పేరు. సో అలా మనం ఒక వ్యక్తి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు వారి డాడీ లేకుంటే వారికి ఉన్నటువంటి 4 ఫాదర్స్ని మనం ఒకసారి ధ్యానం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇస్సాకు గురించి ధ్యానం చేసే ముందు అబ్రహాం గురించి తెలుసుకోవాలి కదా, యాకోబు గురించి తెలుసుకునే ముందు ఇస్సాకు గురించి తెలుసుకోవాలి. సో మనం వాళ్ళు తెలుసుకున్నప్పుడే మనం ఎక్కువ విషయాలు, తన లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ విషయాలు మనకు అర్థమవుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే బెసలేలు కుటుంబము ఎక్కడ మనం ఆలోచన చేసినప్పుడు
గోత్రం ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే యూదా గోత్రంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఊరు మనవుడుగా మనం చూస్తాం. అలానే ఊరు కుమారుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో బెస్లేల్ అనగా ఇందాక మనం అర్థం చూసాం ఏంటంటే ఉన్నటువంటి దేవుని యొక్క నీడ అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ బెస్లేలకు తోడుగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి మరొక వ్యక్తి ఎవరు? ఇందాక చదువుకున్నట్లుగా ఆయనకున్నటువంటి చెప్పండి అహోలీయాబు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బెస్లేలు యూదా గోత్రికుడు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడున్నటువంటి అహోలీయాబు దాను గోత్రికుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా దేవుడు ఒక వ్యక్తికి పనిని అప్పగించినప్పుడు ఆ పనిలో పనివారుగా జాయిన్ అవ్వడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే టీం వర్క్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆరాధనలో నేను ఒక్కనే వచ్చి ఇవన్నీ పెట్టగలనా, ఇవన్నీ అరేంజ్ చేసుకోగలనా? చూడండి, ఒకవేళ నేను ఒక్కనే అరేంజ్ చేసుకోవాలనుకోండి, అటు సైడ్ నేను వెళ్ళి ఆ బ్యానర్ అక్కడ ఉంచగానే ఇటు సైడ్ ఏమైపోద్ది చెప్పండి, కిందికి వెళ్ళిపోద్ది. సో నేను పోనీ ఇటు సైడ్ ఫస్ట్ పెడదామని చెప్పి ఇటు సైడ్ వెళ్తే అటు సైడ్ ఏమైపోద్ది, కిందికి వెళ్ళిపోద్ది. కానీ టీం వర్క్ చేస్తే కలిసి సింపుల్గా అక్కడ కదా మన భాషలో చెప్పాలంటే ఎలా ఉంచామో అక్కడ అలా ఉంది కదా, మనం ఆలోచన చేసినాం. అలానే మనం దేవుని యొక్క పరిచర్యలో కూడా ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే పురిగొల్పుకోవాలి. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో ఒకరికొకరు పురిగొల్పుకొని ఏం చేయాలంటే పరిచర్య బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈవెన్ దో మన కుటుంబంలో ఉన్నటువంటి వర్క్స్ కూడా అంతే. ఇద్దరు అక్కజేళ్ళు ఉన్నారనుకో, ఏం చేయాలి? నువ్వు ఆ పనులు చేయక్క, చెల్లి నువ్వు ఇవి చేయు. షేరింగ్ కదా, షేరింగ్ ఈజ్ ద కేరింగా, అంతేనా ఏంటమ్మా? అందరూ ఒకరి మీదనే పెడితే చేయలేరు, కష్టం అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క షేరింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఎంతమంది బానిసత్వంలోనికి వెళ్ళారు? ఐగుప్తుకు ఎంతమంది వెళ్ళారు? ఇవన్నీ ప్రశ్నలు ఆన్సర్స్ చెప్పాలి మీరందరూ కూడా. ఎంతమంది వెళ్ళారు బానిసత్వంలోని? లక్షల మంది వెళ్ళారా బానిసత్వంలోనికి? 70 మంది వెళ్ళారా? మీకు హోంవర్క్. ఎంతమంది ఐగుప్తులోనికి బానిసత్వంలోనికి వెళ్ళారు? హోంవర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సండే లోపల చెప్పండి. ఓకే. సో మనం ఆలోచన చేస్తే వాళ్ళు వెళ్ళింది ఎంతమంది అనేటువంటిది నేను చెప్పలేదు, ఇప్పుడు మీకు క్వశ్చన్ చేశాను. సో అయితే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి వారిలో దేవుడు పిలుచుకున్నటువంటి సమయంలో దాదాపుగా అక్కడ ఎంతమంది ఉన్నారంటే 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అంతమందిలో దేవునిచే ఆకర్షింపబడినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చర్చిలో ఒక 100 మంది 150 మంది ఉన్నప్పుడు పాస్టర్ గారు స్టేజ్ మీకు మిమ్మల్ని పిలిచి ఈ యొక్క పాప లేకుంటే ఈ యొక్క చెల్లి మంచి ఆత్మీయురాలని చెప్పారు అనుకోండి, అమ్మయ్య కదా, ఆ రోజు బిర్యానీ తిన్నంత ఆనందం వేస్తుంది కదా, సంతోషమే లేదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. 20 లక్షల మందిలో బెసలేలు ఎక్కడో ఉండింటాడు కదా, ఎక్కడో ఉండింటాడు. బెసలేలును దేవుడు పిలుచుకున్నాడని చెప్పినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సో మనం ఆలోచన చేయాలి. మన ఊరు అయినా మన ప్రాంతం కాకపోయినా సో ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క దృష్టి వారిపైన ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక దినం వస్తుంది వారిని హెచ్చరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా. యోసేపు చూడండి, బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు, భక్తిని కాపాడుకుంటూ వెళ్ళాడు, పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళాడు. కాబట్టి దేవుని కొరకు జీవించగలిగాడు. బానిసత్వంలో ఉన్న, జైలుకి వెళ్ళిపోయినా, చేయని తప్పుకు నింద అనుభవిస్తూ ముందుకెళ్ళినా దేవుని యొక్క కృప అతని పైన ఉన్నది. అతని భక్తిని కాపాడుకుంటూ ఉన్నటువంటి విధానం బట్టి తను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తోడై ఉన్నందున దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఎంతమంది అయితే ఆ ఉన్నటువంటి సహోదరులు అందరూ కూడా త్రోసివేశారో ఒక దినం వచ్చింది, ఆ సహోదరుని దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఏం చేశారు? రే తమ్ముడా సారీరా అని చెప్పలేదు. ఏం చెప్పారు? వాళ్ళు సాగిలపడ్డారు వాళ్ళు కదా. సాగిలపడి వారు ఏమంటున్నారు? మేమైతే మీకు ఏం చేశాం చెప్పండి, కీడు చేశాం. యోసేపు అన్న మాట
మీరైతే నన్ను కేడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుడైతే నాకు మేలే చేశాడు. డోంట్ వరీ, నేను మీకు మీ పిల్లల్ని అందరినీ కూడా పోషిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేస్తే మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, మనం ప్రభు కొరకు భక్తి చేస్తున్నప్పుడు ఎవరు గుర్తించలేకపోవచ్చు, లేకుంటే కుటుంబ సభ్యులే గుర్తించలేకపోవచ్చు, లేకుంటే ఇరుగు పొరుగు వారే మనం తక్కువగా చూస్తుండవచ్చు. కానీ మన భక్తి అనేటువంటిది దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఒక దినం వస్తుంది దేవుడు వాడుకునేటువంటి సమయం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తారా ఒకసారి, దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను గుర్తిస్తాడు, దేవుడు వాడుకునే సమయం ఉంది అని చెప్పండి. మీ ప్రక్కవారు చెప్పండి, దేవుడు వాడుకునే సమయం నీకుంది అని చెప్పండి. ప్రజలు చూస్తుండగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి లక్షల మంది, 20 లక్షల మందిలో దేవునిచే ఆకర్షింపబడినటువంటి బెసలేళ్ళు మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మనం పరిశీలనాత్మకంగా మనం ఆలోచన చేసినప్పుడు, ఈ యొక్క ఉన్నటువంటి యోబు జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఊజు దేశం అంతటిలో కూడా అతని వంటి వాడు లేడంట. 4 లక్షణాలకు రాయబడి ఉంటాయి కదా. ఏం నేర్చుకున్నాం గత వారంలో? ఊజు దేశంలో, ఊజు ప్రాంతంలోనే ఆ ఉన్నటువంటి యోబు అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు. తను ఏం చేశాడంట? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడన్న విషయాన్ని మనం చూస్తాం. న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తే, ఊజు ప్రాంతం అంతట్లో కూడా దేవుని యొక్క దృష్టి ఎవరిపైకి వెళ్ళింది? చెప్పండి, ఎవరిపైకి వెళ్ళింది? యోబు మీదకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తరం అంతటిలో నోవాహు, నీవే నాకు నీతిమంతుడిగా కనిపించావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నీతిమంతుని బట్టి పట్టణం కాపాడబడుతుంది, ఒక నీతిమంతుని బట్టి కుటుంబం కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కొరకు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవించడానికి ఇష్టపడినట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, నిన్ను బట్టి నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి తరతరాలు మీ ప్రాంతాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని చేత ఆకర్షింపబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే, ప్రజలు నన్ను ఆకర్షించాలి, ప్రజలు నన్ను మెచ్చుకోవాలని చూసుకుంటూ ఉంటారు. కానీ మనం ప్రజల చేత పొగడబడడం కాదు, కానీ దేవుడు చేత మనం మెప్పు పొందినప్పుడు ప్రజలు కూడా మనల్ని చూసి ఏం చేస్తారంటే గౌరవిస్తారు, హానర్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు దేవుని గణపరచు వారిని, నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం. ఎందుకు దేవుడు బెసలను ఏర్పరచుకున్నాడంటే, తర్వాత మీరు చదువుకోనండి, ఆ సమయం లేదు. నేను ఈ టాపిక్ని ఈ రోజుతో క్లోజ్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాను. 5 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఎందుకు బెసలేలను దేవుడు అంతమందిలో ఏర్పరచుకున్నాడంటే, దేవునితో చెప్పండి, ఇక్కడ సంబంధం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పక్కవారు చెప్పండి, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. చెప్పండి, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. సెల్ ఫోన్తో కాదు, చెప్పండి, కుటుంబ సభ్యులతో కాదు, దేవునికి స్తోత్రం, ఇరుగు పొరుగు వారితో కాదు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో నేను కొంతమంది యవనస్తుల ఫోన్ నేను తీసుకుంటూ ఉంటాను సమ్ టైమ్స్ విత్ వాళ్ళ పర్మిషన్తోనే. సో అందులో నేను చూస్తాను రోజుకి ఎంత సమయం కేటాయిస్తున్నారని. అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు 8 గంటలు 9 గంటలు రోజులో ఫోన్ చూస్తూ ఉంటున్నారు. ఎన్ని గంటలు? 8 to 9 అవర్స్. 8 to 9 అవర్స్ వారు ఏం చేస్తూ ఉన్నారంటే సెల్ ఫోన్తో వారు సంబంధం కలిగి ఉంటున్నారు. సో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సంబంధం కలిగిన బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏర్పరచుకోవాలి, దేవుడు వాడుకోవాలి, దేవుని చేత మనం వాడబడాలి అంటే మనం చేయవలసినటువంటి క్రియ ఏంటంటే దేవునితో సహవాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక్క రోజుతో అయ్యేటువంటి పని కాదు, ప్రతి దినము కూడా సాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నారు. 5-6 వచనాల్లో మీరు చదివితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా ఈ బెసలేలు గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. చాలా మంది జీవితాల్లో సంఘానికి వస్తూ ఉంటారు, వారికి భయం ఉండదు. చాలా మంది సంఘానికి వస్తూ ఉంటారు, కొంతమందికి భక్తి ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట భయభక్తులు కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు? చెప్పండి, ఏ మేలు కొదవలేదా? ఫుల్ఫిల్ చేయాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇంకా బాగా చదవాలి దేవుని యొక్క గ్రంథాన్ని. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే
దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన త్రోవలు మంచిగా నడిపిస్తాడన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి బెసలేల్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మనం చూస్తే ఈ 3-5 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట, బెసలేలు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లుగా మరొక విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనల్ని వాడుకోవాలంటే కలిగి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరికొన్ని విషయాలు మనం చూస్తే నిర్గమాకాండం 31:3-5 వచనాల్లో దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి బెసలేలుగా మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు ఎప్పుడు నింపుతాడు చెప్పండి? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడడం అంటే ఏంటి? రక్షింపబడి ఉండాలి, ఇంకా దేవునితో సహవాసం చేయాలి, విశ్వాసం ఉంచాలి, ఇంకా దేవుని యొక్క ఆత్మచేత నింపబడడం అంటే ఏంటి? ఎలా సాధ్యమవుతుంది? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యొక్క వాక్యము చేత మనం నింపబడినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు. దినదినానికి కావాల్సినటువంటి దేవుని యొక్క కృపనిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మ లేనివాడు చెప్పండి నా వాడు కాదన్నాడు. ఆత్మను ఆర్పకుడి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆత్మ పూర్ణులై ఉండాలి, ఆత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధ ఆత్మ ఆనందము కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మను మన జీవితంలో నివసింపజేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ఏం చేస్తారు చూడండి, ఆ యొక్క గృహంలో ఆ యొక్క ఉన్నటువంటి వ్యక్తుల్లాగా కొంతమంది గృహంలో ఉంటారు, కొన్నిసార్లు బయటికి వెళ్ళేసి వస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనం అలా చేయకూడదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు అంటే మనం పరిశుద్ధ ఆత్మ దేవునికి దుఃఖంగా జీవించినప్పుడు. వెంటనే వెళ్ళిపోడు ఆయన, చాలా సమయం ఇస్తాడు మనకి. అలా మనం ఎన్నిసార్లు కూడా దేవుని దుఃఖపెడుతూ ఆశ పెడుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో ఆధారాలు కూడా ఉంటున్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వచనాల్లో 2-5 వచనాల్లో మనం చూస్తే ఏముంటున్నాయి? బెసలేలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ అంటే నైపుణ్యం కలిగినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎంతమందికి ఇక్కడ నైపుణ్యత ఉంది, ఏ విషయాల్లో నైపుణ్యత ఉంది అనేటువంటిది కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో అది మీరు ప్రతి సమయంలో మీరు గుర్తుంచుకోవాలి. సో నన్ను అడిగితే నేను డ్రైవింగ్ చేస్తాను, సో నేనైతే పాటలు పాడతాను, సో ఆరాధన చేస్తాను, వాక్య పరిచయం చేస్తాను, సో ఇంకా వంటలు రావులేండి. సో అట్లా ఏ ఒక టాలెంట్స్ మనకున్నవి చెప్పుకుంటాం మనం. అట్లా మనకు కూడా నైపుణ్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తే నైపుణ్యత కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకు దాదాపుగా ఈ యొక్క 2 వారాలుగా ఆయనకున్నటువంటి ఈ నెలలో ఎక్కువ సార్లు నాకు ప్రేరేపణ ఇచ్చినటువంటి ప్రేరేపణ కలిగినటువంటి వర్డ్ ఏంటంటే దేవునికి సమీపంగా ఉన్న వారిని దేవుడు వాడుకుంటాడు. నాకు ఆ యొక్క మాట నా హృదయంలో గత 2 వారాల నుంచి తిరుగుతూ ఉందన్నట్లు. ఆ మాట దేవునికి సమీపముగా ఎవరైతే దేవునికి అవైలబుల్గా ఉంటారో దేవుడు వారిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నైపుణ్యత కలిగినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క నైపుణ్యతతో మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బెసలేలు క్రమశిక్షణ కలిగినటువంటి బెసలేలుగా 22వ వచనంలో మనం లేఖన భాగంలో మనం చూస్తాం. ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్లు సభలకు పిలుస్తూ ఉంటాం, మీటింగ్స్కి. వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడుతున్నప్పుడు బాగా మంచిగా ప్లే చేస్తారు, వాక్య పరిచయం చేసేప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు కదా. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, పాటలు పాడేటప్పుడు మంచిగా ఉంటారు, మంచిగా ప్లే చేస్తారు. ఇక పాటలు అయిపోయిన తర్వాత స్టేజ్ దిగేసి వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడో తిరిగేస్తారు. మళ్ళీ పాట పాడేటప్పుడు వచ్చి కూర్చోంటారు. మళ్ళీ పైకి ఎవరు? వాళ్ళు క్రిస్టియన్సే, ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్లు ఎవరు? క్రైస్తవులే. వాక్యం చెప్పేటప్పుడు మ్యాక్సిమం అలా ఉండరు. కానీ టాలెంట్ అనేటువంటిది, నైపుణ్యత ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ఆ యొక్క క్రమశిక్షణ కలిగి ఉండడం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్స్ ఏం చేయాలి చెప్పండి? సాధన చేసినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. సాధన చేసినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం చూస్తాం. దేవుడు మీకు ఏ టాలెంట్ అయితే ఇచ్చాడు కదా, ఏదైతే మీకు ఇచ్చాడు, పాటలు పాడే తలంది ఇచ్చాడు అనుకోండి,
ఏదో పాడుతున్నామంటే పాడుతున్నాం అన్నట్లు కాకోకుండా దాన్ని సాధన చేయాలి. సాధన చేయాలంటే ఎలా సాధ్యమైంది? ఫస్ట్ రోజు మీరు వేసిన వంట ఏంటో గుర్తుందమ్మా? ఉందా? ఏం వంట చేశారు ఫస్ట్ రోజు? టమోటా కర్రీ చేశారు. ఎక్సలెంట్గా వచ్చింది కదా? వచ్చిందా? ఫస్ట్ టైమే రాలేదు కదా? మళ్ళీ ట్రై చేశారా? చేసిన మళ్ళీ ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యారు మంచి రుచికరంగా. సో మనం నాకు చేత కాదులే, ఇంకా నాకు వంటలు రావు నేను వదిలేస్తే ఏమైపోద్ది కదా? సో అలానే దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మనము సాధన చేసినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి టాలెంట్స్ అనేటువంటివి, ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఆ టాలెంట్స్ సాధన చేసినప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఈ మంచిగా రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అది మాత్రమే కాదు, 34 వచ్చిన తర్వాత మీరు చదువుకున్నట్లయితే ఇతరులకు నేర్పినటువంటి బెసలేలుగా మనం చూస్తాం. సో నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే కమలాపురంలో మన పరిచర్యలో ఆ యొక్క ఉన్నటువంటి నా ఆత్మీయ తండ్రి దైవజనులు అన్నకు వచ్చిన ఆ యొక్క ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఉన్నటువంటి యవనస్తులకు నేర్పిస్తూ వచ్చాయి. అన్నకి అన్నీ వచ్చు, ప్రతిదీ కూడా అన్న చేయగలడు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలడు, ఆ యొక్క సౌండ్ సిస్టమ్ పెట్టగలడు, లైటింగ్ కట్టగలడు, ఆ యొక్క ఉన్నటువంటి పాటలు పాడగలడు, కీబోర్డ్ ప్లే చేయగలడు, తబలా కొట్టగలడు. అన్ని టాలెంట్స్ దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటివన్నీ కూడా నాకు లాంటి యవనస్తులకి నేర్పించడానికి అన్న చాలా ప్రయత్నం చేసేటువంటి వాడు ఈ యొక్క మాటను బట్టి. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఏదైతే మనకు తలాంతి ఇచ్చాడో వాటిని మనం ఏం చేయాలి? ఇతరులకి నేర్పించేటువంటి వారముగా ఉండాలి. సో నాకు జాబ్ వచ్చేటువంటి మూమెంట్లో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నాకు తెలియదు ఆ సమయంలో ఎందుకు దేవుడు అలా చేశానో తెలియదు, కానీ నాకు కంజర కొట్టడం వచ్చు ఒక ముగ్గురికి నేర్పించేశాను, కాంగో కొట్టడం వచ్చు ఒక ముగ్గురికి నేర్పించేశాను, లైటింగ్ కట్టడం వచ్చు ఒక ముగ్గురికి నేర్పించేశాను. అలా కొంతమందికి నేర్పించాను. ఒక డ్రైవింగ్ చేయడం వచ్చు, ఒక నేనున్నా అంటే ఎవరికి ఇచ్చేవాడిని కాదు. సో నేను ఒక్కనే డ్రైవ్ చేయగలను, మిగతా వాళ్ళు చేయలేకపోతున్న విధానం బట్టి ఒక ఇద్దరికి డ్రైవింగ్ నేర్పించడం జరిగింది. సో ఈరోజు నేను జాబ్ వచ్చిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని, ఆకున్నటువంటి పరిచర్య స్థలాల్ని విడిచిపెట్టవలసినటువంటి అవసరత వచ్చింది అక్కడ. నాకైతే ఇష్టం లేదు జాబ్కి వెళ్ళడం, కానీ నా సేవకుడు నువ్వు వెళ్ళు, కుటుంబం పరిస్థితులు చక్కబడేంత వరకు కూడా కొన్ని రోజులు వెళ్ళి నువ్వు ఎక్కడున్నా పరిచర్య చేస్తావు, నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి పరిచర్యతో పాటు ఆ జాబ్తో పాటు పరిచర్య కూడా చేస్తావు, కాబట్టి నువ్వు వెళ్ళు అని అలా సేవకులు ప్రోత్సహించి పంపించిన విధానం బట్టి ఆ స్థలాన్ని విడిచి ఇక్కడికి ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది అన్నట్టు. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మనం అక్కడ వెళ్ళిపోయిన విధానం బట్టి నాకున్నటువంటి ఆ లోటుని అక్కడ తీర్చడానికి దేవుడు సిద్ధపరిచాడు. సో మనం ఏంటంటే ఏదో మనము స్వార్థపూరితంగా ఉండకూడదు, కానీ మనకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి ఇతరులకు కూడా అవకాశం ఇచ్చేటువంటి వారముగా, ఇతరులకు నేర్పించేటువంటి వారముగా ఉండాలి. అది దేవుడు నేర్పినటువంటి క్రమముగా మనం చూస్తూ ఉంటున్నాం. బెసలేలు కూడా ఇతరులకు నేర్పించినటువంటి బెసలేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పగించినటువంటి పనిని ఏం చేశాడంట? పూర్తి చేసినటువంటి బెసలేలు. నిర్గమకాండం 40:17 మనం చదివితే ఈ యొక్క మాటని, దేవుడు అప్పగించినటువంటి పనిని అంతటినీ కూడా సంపూర్ణము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుతారా ఇదొక్క మాట? ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 40:17 త్వరగా. 2 సంవత్సరమున మొదటి నెలల మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరం నిలవబెట్టి దాన్ని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాన్ని పెండెబద్దలను చోనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారం పరిచి దాన్ని పైన గుడారం కప్పును వేశాను. అదేనండి. సో ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క వచనంలో, ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు అప్పగించిన, కింది వచనాల తర్వాత మీరు చదువుకుంటే దేవుడు అప్పగించినటువంటి పనిని అంతటినీ కూడా ఆ యొక్క నెరవేర్చినట్లుగా మనము లేఖన భాగంలో మనం చూస్తాం. సో ఇక రాయబడినటువంటి ఈ యొక్క మాటలు బట్టి, సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అప్పగించినటువంటి పనిని ఆ యొక్క చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. సో నేను కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో కోవిడ్ సిచ్యువేషన్లో ఉదయకాల ఆరాధన ప్రారంభించడం జరిగింది.
సో అలా ఎన్నో పరిస్థితులు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఉద్యోగాలను బట్టి ఎంతో శరీరానికి అలసట ఎంత వచ్చినప్పటికీ కూడా 2 గంటలకి 3 గంటలకి నిద్రపోయినా కూడా ఉదయము దేవుడు అప్పగించినటువంటి పని దేవుడు ఎంతవరకు కొనసాగిస్తాడో తెలియదు. కానీ ఆయన పనిలో నేను నమ్మకంగా ఉండాలి. నేను నమ్మకంగా లేకపోతే గన దేవుని యొక్క సన్నిధిలో నేను దేవుని ఎదుట నిరపరాధిగా ఉంటాననేటువంటి ఆలోచన బట్టి క్రమముగా చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తూ ఉంటున్నాడు. అలానే అది కేవలం ఆన్లైన్లో మాత్రమే కాదు, ఆఫ్లైన్లో కూడా. ఒకవేళ సేవకులు ఈరోజు ఈ పరిచర్యను నాకు అప్పగించారు స్థానికంగా. ఈరోజు నాకు అనారోగ్యం బాగాలేదు, ఉదయకాల సమయంలో మరి నాకు హెల్త్ బాగాలేనటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సమయమందును అసమయమందును దేవుని యొక్క పని చేయడానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి మీరు ప్రార్థన చేసుకునండి. ప్రభు ఏ రకమైనటువంటి పిలుపుని దేవుడు మీకు ఇచ్చాడు, ఏ రకంగా పరిచర్యలో వాడుకోవడానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, లేదా మీ సమర్పణ ఏమై ఉంటున్నది, మీరు ఏ రకంగా దేవుని యొక్క చేత వాడబడాలి ఆయన సన్నిధిలో, ఆయన పరిచర్యలో, ఇప్పుడు కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, రానున్న దినాల్లో కావచ్చు, ఏ రీతిగా వాడబడాలనుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, అలానే మీరు ఏ రకంగా వాడబడాలనుకుంటున్నారు అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో ఆ విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ నడిపింపునిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. ఈ దినాన్న కొంత ఇంట్రడక్షన్ పాటుగాను అలానే బెసలేల గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు అప్పగించినటువంటి యొక్క మాటలు, దేవుడు మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకునండి. దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుడు నేర్పిస్తూ వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒక నిర్ణయం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. బెసలేల గురించి చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనమందరం కూడా ఆలోచన చేస్తే ఆయనతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో పేరుకు తగినటువంటి జీవితం మనం జీవించగలుగుతుంటున్నామా? భయభక్తులు కలిగి ఉండగలుగుతుంటున్నామా? ఆత్మపూర్ణమై ప్రభు కొరకు జీవించగలుగుతుంటున్నామా అన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. సహోదరి ప్రార్థన చేస్తుంది విత్తబడిన దేవుని యొక్క మాటల నిమిత్తమై. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి యేసయ్య మమ్మల్ని ఇటు రీతిగా జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. అయా నాయన తండ్రి, మరిగో ప్రభా ఈ దినమున నాయన ప్రత్యక్ష గుడారం వరకు మరి ఇంట్రడక్షన్ పాటలో మీరు నాయన మాకు అనేకమైన విషయాలు నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా తండ్రి యేసయ్య, నామకద్దంగానే మేము వెళ్ళిపోతూ ఉన్నాం. అసలు అయా నీ వాక్య జ్ఞానం కానీ ప్రభా, అసలు నాయన తండ్రి ఇది అసలు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మాకు అసలు ప్రభా తండ్రి పరిచయం లేనిది, కానీ ప్రభా మాకు నేర్పించడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి యేసయ్య, మరి అది కట్టడానికి ప్రభా తండ్రి మరి నాయన తండ్రి యేసయ్య బెసలేలను మీరు వాడుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి దేవా తండ్రి 20 లక్షల మందిలో ప్రభా తండ్రి యేసయ్య మీరు నాయన తండ్రి ఒక్కరినే మరి మీరు ఎన్నుకొని ప్రభా అయా మీరు నాయన తండ్రి యేసయ్య మరి వాడుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా మా జీవితంలో కూడా ప్రభా తండ్రి నీకు సమీపంగానే ప్రభా అనుదినం మీకు సహవాసంగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయా తండ్రి బెసలేలు నాయన తన జీవితాన్ని నుంచి అనేకమైన మాటలు మాతో మాట్లాడారు ప్రభా. తను ఎంతగా దేవతను నువ్వు ఇచ్చిన టాలెంట్స్ని సాధనం చేసి ఉన్నాడో ప్రభా. అయా తండ్రి మరి ఎక్కడ కూడా ప్రభా తండ్రి యేసయ్య గివప్ ఇవ్వకుండా ప్రభా తండ్రి యేసయ్య నాయన ప్రభా నీ చేత ఎన్నికంపబడ్డాడు ప్రభా తండ్రి యేసయ్య. నీ పట్ల గొప్ప విశ్వాసం చూపించాడు ప్రభా తండ్రి. మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. అయ్యా అటు రీతిగా మేము నాయన తండ్రి నడుచుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. దేవా తండ్రి యేసయ్య మరిగో దేవా తండ్రి ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రభా అవి మీ కొరకు వాడుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా.
ఇంకను ప్రభా తండ్రి యేసు మాకు అనేక మాటల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మరి యొక్క దేవ తండ్రి యేసు ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ గురించి మాకు నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ వ్యక్తిని బట్టి మేము చాలా నాయన తండ్రి యేసు మాలో నాయన తండ్రి ప్రభా లేనివి ఏవో నాయన తండ్రి మేము తెలుసుకోగలిగి ఉన్నాం ప్రభా. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మరిగో దేవ తండ్రి ఈ యొక్క బెత్లెహేము వలె మేము కూడా నడుచుకోవడానికి సహాయము చేయమని ప్రభా. అయా తండ్రి మరిగో ప్రభా తండ్రి తనలో నువ్వు ఎలాగైతే ఉన్నావో ప్రభా, తనతో నువ్వు ఎలాగైతే నాయన తండ్రి అయ్యా నడిపించుకొని ప్రభా నీ కార్యములు జరిగించావో ప్రభా. ఇక్కడున్న మమ్మల్ని కూడా మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి మరిగో దీంతోనూ మేము టైం స్పెండ్ చేయకుండా నీతోనే టైం స్పెండ్ చేయడానికి సహాయం చేయమని దేవా తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా మా సంబంధాన్ని మీతో ఎల్లప్పుడూ ప్రభా తండ్రి అయ్యా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటూ ప్రభా తండ్రి నీకు మించిన సహవాసం ఎవరితో నేను చేసినట్లయితే ప్రభా దాన్ని మేము నాయన తండ్రి ఈ దినమే ఈ క్షణమే నాయన తండ్రి యేసయ్యా మరి విడిచిపెట్టడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరిగో ప్రభా తండ్రి మీరు ఇచ్చిన నాయన మీరు వాడుకున్న నాయన రాజేశ్వరిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మరిగో దేవా తండ్రి ఎంత అనారోగ్యంతో ఉన్నా ప్రభా, ఆ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నా కానీ ప్రభా తండ్రి సెకండ్ సర్వీస్ని మాత్రం ఆపలేదు ప్రభా. మీరు నాయన తండ్రి సహాయం చేసినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇంకను మీ జ్ఞానంతో నింపండి ప్రభా. అయ్యా ఇంకను నాయన తండ్రి యేసయ్యా నాయన అనేకమైన విషయాల్లో నాయన తన అన్న ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అనుకున్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని నాయన తండ్రి యేసయ్యా మీరు ముట్టి స్వస్థత చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరిగో దేవా తండ్రి యేసయ్యా సుదర్శనాన్ని నాయన తండ్రి పాస్టర్ గారిని నాయన తండ్రి నన్ను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి యేసయ్యా మంచి ఆరోగ్యంతో సమాధానంతో నాయన తండ్రి మీరు నింపమని ప్రభా. మరిగో నెక్స్ట్ వారు నాయన తండ్రి యేసయ్యా మరి ఇంకనూ నాయన తండ్రి యేసయ్యా అనేక మంది రావటానికి ప్రభా వచ్చిన మేము కూడా నాయన నెక్స్ట్ వారు నాయన తండ్రి అటెండ్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యం ఏది మర్చిపోకుండా ప్రభా తండ్రి యేసయ్యా 30, 60, 100 మా జీవితంలో ఫలించటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఇంటికి వెళ్ళి దేవా ఇవి ఏవి నాయన తండ్రి విన్నామో వాటిని గురించి మరి ఒక్కసారి మెడిటేట్ చేసి ప్రభా మరిగో నాయన ఇవన్నీ మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి నాయన మాకు జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా తండ్రి ఇది నాయన ఇతరులకు ఉపయోగపరంగా నాయన మేము నేర్చుకుని ఇతరులకు నేర్పించే అవకాశం ఒక దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి దేవా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్ష వధించినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం ప్రభా. మరిగో నాయన రాకడ ఆలస్యం అయితే మరొకసారి ఇటు రీతికి నాయన తండ్రి మేము కలుసుకుని ప్రభా అయ్యా నాయన నేను ఆరాధించి ప్రభా నీ గురించి తెలుసుకునే గొప్ప అవకాశం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అంతటిని అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం, సాయంకాలపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాక్యమిని అయ్యా మీ కొరకు జీవించాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.